హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి తెలంగాణ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి, అలాగే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి, అలాగే క్యాప్ కోటాకి సంబంధించి మనకి వీళ్ళు చాలా లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. నేను ఈరోజు ఈ వీడియోలో ఈ లిస్ట్ అన్నిటికి సంబంధించి మీకు డిస్కస్ చేస్తాను. ఫస్ట్లీ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది తెలంగాణ ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ. ఏదైతే మనం కాంపిటెంట్ అథారిటీ కోటా అంటామో, ఫ్రీ సీట్ కోటా అంటామో, దానికోసం ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారు అని అప్లైడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇది కేవలం అప్లైడ్ లిస్ట్ మాత్రమే, ఇది మెరిట్ లిస్ట్ కాదు. ఓకేనా? మనం మెరిట్ లిస్ట్ వస్తుంది అని అనుకున్నాము. ఇన్ని రోజులు అయింది కదా, మెరిట్ లిస్ట్ వస్తుందేమో అనుకున్నాము. కానీ వీళ్ళు అప్లైడ్ లిస్ట్ మాత్రమే రిలీజ్ చేశారు. అంటే ఎంతమంది అయితే అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళందరి నేమ్స్ ఇందులో ఉంటాయి. మరి వీళ్ళందరూ కౌన్సిలింగ్కి ఎలిజిబులా లేదా అనేది మెరిట్ లిస్ట్ వచ్చాక తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ అప్లై చేసుకున్నారు కదా. ఈ అందరూ అప్లై చేసుకున్న తర్వాత ఆల్రెడీ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది, లేకపోతే అయిపోయి ఉంటుంది. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ మెరిట్ లిస్ట్లో పేరు ఉన్న వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు కేవలం ఈ అప్లైడ్ లిస్ట్ రిలీజ్ అయింది కదా, ఈ అప్లైడ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారా కౌన్సిలింగ్కి అంటే అది వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ని బట్టి ఉంటుంది. ఫస్ట్లీ మీకు ఒకటి క్లారిటీ ఇస్తున్నాను, ఇప్పుడు రిలీజ్ అయింది కేవలం అప్లైడ్ లిస్ట్ మాత్రమే. దీని తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారో మళ్ళీ సపరేట్గా మెరిట్ లిస్ట్ అని రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. ప్రజెంట్ ఏం చేయాలంటే ఇందులో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి, అప్లై లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో మనకి నాన్ లోకల్ కోటా అనేదే లేదు. 100% లోకల్ కోటానే. కానీ చాలామంది అప్లై చేసుకున్నారు కదా, లైక్ అదర్ స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు, ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. ఇక్కడ నాన్ లోకల్ అని కూడా మెన్షన్ చేశారు చూడండి. లోకల్ ఓయూ కోటా అలాగే నాన్ లోకల్ కూడా మెన్షన్ చేశారు. మరి ఈ నాన్ లోకల్ వాళ్ళని మెరిట్ లిస్ట్లో వీళ్ళ నేమ్ ఉంటుందో లేదో డౌటే. ఎందుకంటే మనకి ఉన్న ప్రాస్పెక్టస్లో రూల్స్ ప్రకారం 100% ఆఫ్ ద సీట్స్ లోకల్ వాళ్ళకి మాత్రమే. మరి ఈ నాన్ లోకల్ అని మెన్షన్ చేశారు. ఇది కేవలం అప్లై లిస్ట్ మాత్రమే. అదే చెప్తున్నాను కదా. అప్లై లిస్ట్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరి నేమ్స్ ఉంటాయి. మరి వీళ్ళందరూ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది మళ్ళీ మెరిట్ లిస్ట్ వచ్చాక తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ లిస్టులో అయితే నాన్ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నాన్ లోకల్ వాళ్ళు అప్రాక్సిమేట్గా 950 అబోవే ఉన్నారు. నేను మళ్ళీ ఈ అప్లై లిస్ట్ బేస్ చేసుకొని ఎంతమంది క్యాండిడేట్స్ ఎన్ని కేటగిరీ వైజ్గా ఎంతమంది ఉన్నారు, అలాగే ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు ఈ ఇయర్ ఒక ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ మీకు రావాలి అంటే ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని నేను మొత్తం మళ్ళీ అనలైజ్ చేశాక సపరేట్ వీడియో చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే ఈ అప్డేట్ వచ్చింది కాబట్టి మీరందరూ మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ నాన్ లోకల్ వాళ్ళు కూడా దాదాపు 950 పైనే ఉన్నారు. అలాగే మీరు కనుక ఈ అప్లై లిస్ట్లో చూస్తే 9999 వరకు సీరియల్ నెంబర్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత వీళ్ళు యాష్ అని పెట్టారు, చూస్తున్నారు కదా. ఆ తర్వాత చాలా వరకు యాష్ అని ఉంది. ఇది నేను మొత్తం మళ్ళీ మీకు వేరే అనలైజ్ చేశాక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇది గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించి అప్లై లిస్ట్. అండ్ అలాగే నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కూడా అప్లై లిస్ట్ రిలీజ్ చేశారు. సేమ్ ఇది కూడా కేవలం అప్లైడ్ లిస్ట్ మాత్రమే. దాని తర్వాత మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తారు. ప్రొవిజనల్ ఫైనల్ లిస్ట్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరి నేమ్ ఇందులో ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టింటే మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది చూసుకోండి. టోటల్గా తెలంగాణలో ఇయర్ మేనేజ్మెంట్ కోటాకి 6468 స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. ఓకేనా? ఈ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కూడా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది నేను మళ్ళీ అనలైజ్ చేసి చెప్తాను. ఎక్కువ నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, మేనేజ్మెంట్ కోటా కట్ ఆఫ్ పెరిగిపోతుందేమో అని. నేను మొత్తం అనలైజ్ చేసిన తర్వాత మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను. అండ్ అలాగే ఎవరైతే క్యాప్ కోటా ఆర్మీ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, క్యాప్ కోటాకి ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళ లిస్ట్ కూడా ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేశారు. అండ్
ఎవరైతే ఇనెలిజిబుల్ ఉంటారో క్యాప్ కోటాకి సంబంధించి వాళ్ళ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో ఇవన్నీ మీకు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంటాయి. సో లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను ఈ లిస్ట్ అన్ని. సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి అయినా మీరు చూడొచ్చు. సో ఇది టోటల్గా ఈ లిస్ట్ అన్ని నేను అనాలిసిస్ చేసిన తర్వాత మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఈ అప్లై లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. సో మీ పేరు మీ యొక్క కేటగిరీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ లోకల్కి సంబంధించి ప్రజెంట్ చెక్ చేసుకోండి. తర్వాత మెరిట్ లిస్ట్లో మనకి మళ్ళీ ఫైనల్గా తెలుస్తుంది. సో మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.